ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. చాలాసార్లు ఒంటి మీద పడే దెబ్బలే నొప్పి కలిగిస్తాయి అనుకుంటాం, కానీ చాలా మంది నోటి మాటలు కూడా హృదయంలో చాలా గాయాలను చేస్తూ ఉంటుంది, నొప్పి కలిగిస్తూ ఉంటుంది. ఒకవేళ ఒంటి మీద పడిన దెబ్బలైనా త్వరగా మానిపోతాయేమో, కానీ మనసుకు తగిన దెబ్బలు అంత త్వరగా మానవు. కొన్నిసార్లు ఇతరులు మన ఏళ్ల పలుకుతున్న మాటలను బట్టి మన హృదయం కురుంగిపోతూ ఉంటుంది, నీరైపోతూ ఉంటుంది. కొంతమంది అసూయతో శాపనార్థాలు పెడుతూ, ద్వేషంతో, పగతో లేనిపోయిన మాటలను సృష్టిస్తూ, నిందలు సృష్టిస్తూ బాధిస్తూ ఉంటారు. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నోటి మాటల వలన కలిగి నొప్పి కూడా మనకు తాగలకుండా దేవుడు మనల్ని చాటు చేస్తాడంట. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ ఇరుగు పొరుగు వారు అంటున్న మాటలకు, నీతో పనిచేస్తున్న వారు అంటున్న మాటలకు, నువ్వెంతో నమ్ముకున్న నీ వాళ్ళు నీ గురించి పలుకుతున్న మాటలకు నువ్వు తల్లడిల్లుతున్నావా, బాధపడుతున్నావా? నా తల్లే నన్ను ఇలా అంటుంది, నా తండ్రి నన్ను ఇలా అంటున్నాడు, నా సొంత భర్తే నన్ను అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడుతున్నాడు, నా సొంత భార్య కూడా నన్ను అర్థం చేసుకోకుండా నా మీద భయంకరమైన మాటలు మాట్లాడుతుంది, లేకపోతే నా బిడ్డలు, నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు నన్ను ఇలా మాట్లాడుతున్నారు, నా స్నేహితులను ఇలా మాట్లాడుతున్నారన్న బాధ నీలో ఉందా? ఏం బాధపడొద్దు. నువ్వు దేవుని వైపు చూస్తే ఆ నొప్పి నీకు తగలకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. మా సేవా జీవితంలో ఎందరో ఎన్నెన్నో మాటల చేత మమ్మల్ని బాధ పెడుతూ ఉండేవారు. మమ్మల్ని డైరెక్ట్గా వచ్చి ఏం అనలేక ఇండైరెక్ట్గా చాలా సూటిపోటి మాటలతో, ద్వంద్వార్థాలతో మాట్లాడుతుండేవారు. అవి మాకు చెవులకు వినబడినప్పుడు కొంచెం బాధ అనిపించేది, కానీ వెంటనే ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువునే అంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించి, అంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, ఆయన మంచితనాన్ని ప్రపంచానికి చూపించడానికి దేవుడై ఉండి కూడా మానవుడుగా దిగి వచ్చి అన్ని మాటలు అనిపించుకుంటే మేమెంత. కానీ ఈ మాటల వల్ల కూడా, ఆ దూషణల వల్ల కూడా దేవుడు మమ్మల్ని ఎంతో ఆదరించి దానికన్నా రెట్టింపు మహిమను, దానికన్నా రెట్టింపు ఘనతను దేవుడు మాకు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒకవేళ నువ్వు తప్పు చేయకుండా, నువ్వు ఏ విధమైన అపరాధివి కాకుండా ఉన్నప్పుడు నీ గురించి చెడ్డ మాటలు వినబడుతున్నాయా? నువ్వేం భయపడద్దు. దేవుడు వాటిని తిరగబెడతాడు. దేవుడు వాటిని వారికే చెందేలా దేవుడు చేస్తాడు. యోబును కూడా ఎన్నెన్నో మాటలు అన్నారు స్నేహితులు, చుట్టుపక్కల వారు ఎన్నో భయంకరమైన పదజాలాన్ని ఉపయోగించినప్పుడు దేవుడు ఆ నోటి మాటల నుండి అతన్ని కాపాడాడు. రాళ్ల దెబ్బల నుంచి, కర్ర దెబ్బల నుంచే కాదు, నోటి మాటలను వలన కలిగే నొప్పి నుండి కూడా దేవుడు కాపాడతాడు, మనకు ఓర్చుకునే శక్తినిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆ నోటి మాటల్ని, వారు మన విషయంలో పలికిన దూషణ మాటల్ని ఆశీర్వాదాలుగా మారుస్తాడు అన్న నిరీక్షణతో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. గొప్ప జయ జీవితాన్ని మనం చూస్తాం. ఇశ్రాయేల్ విషయంలో మోయాబు రాజైన బాలాకు బిలాముని దూషించమని చెప్తాడు, కానీ ఆ దూషణ మాటలకు బదులుగా అతని నోట్ల నుండి ఆశీర్వాద వచనాలే వచ్చాయి. దేవుడు ఒకవేళ మనుషులు నీ గురించి దూషణ మాటలు మాట్లాడుతున్నాడా, అదే సమయంలో దేవుడు నీ విషయంలో శ్రేష్టమైన మాటలు పలుకుతున్నాడు. వాటికి దీటైన విధంగా దేవుడు జవాబిస్తాడు. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మలుస్తాడు. మనుషుల మాటకు భయపడకు, ఏడవకు, బాధపడకు. వాళ్ళు అన్నారు కదా అని నువ్వు 10 మాటలు అనొద్దు. నిరీక్షణ కలిగి చూడు, దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ఎవరి నోటి మాటలను బట్టి అయినా గాయపడి ఉంటే వారిని ధైర్యపరచండి. ఆ మాటలకు జడవకుండా, బెదరకుండా నిరీక్షణ కలిగి నీ వైపు చూసే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.